సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని నా కృతజ్ఞత స్థుతులు తెలియపరుస్తూ ఆరాధనకి చేరవచ్చిన నా సహోదరుని మీ అందరికీ కృష్ణనామ హృదయపూర్వకంగా తెలియపరుస్తూ అలాగే ఆయా ప్రాంతాల్లో ఉండి మరి లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఇంటూ ముఖ్యంగా మమ్మల్ని బలపరుస్తూ మా పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాం. మీ అందరికీ ఆయా ప్రాంతాల్లో మరి మా ముందు కనపడకపోయిన లైవ్ లో వాక్యాన్ని వింటున్న సహోదరులు మీ అందరికీ తాటుకొరు క్రీస్తు గురించి హృదయపూర్వక తెలియపరుస్తున్నారండి. ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోకి వెళ్తాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞత స్థుతులు తెలియజేస్తాం. మమ్మల్ని ప్రేమించి గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి సజీవుల గురించి మరి తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా మీ కాపుదలలో నడిపించి ఈ ఆదివారం ఉదయకాల సమయంలో ఆత్మతో సత్యమతో ఆరాధించడానికి మీ కుమారుడైన క్రీస్తు పునరుద్ధాన దినాన్ని మమ్మల్ని సజీవుల గురించినందుకు స్తోత్రం తండ్రి. మరి ఆరాధనకి మరి పాత్రులు మీరు మీ కుమారుడైన యేసుక్రీస్తువారు. మరి తండ్రి ఆరాధించవలసిన వారమయ్యేమో మరి క్రీస్తు లేకుండా మిమ్మల్ని ఆరాధించండి. క్రీస్తు లేకుండా తండ్రి మేము ఏది మీకు చేయలేము. ఎందుకంటే ఆయన ద్వారానే సమస్తమును మీరు అంగీకరిస్తున్నారని అది మేమందరం గుర్తించి తండ్రి అజ్ఞానులోనే కాకుండా జ్ఞానులు అని నడుచుకుని లేఖనానుసారంగా మిమ్మల్ని మహిమపరచడానికి కృప చూపించండి. మరి తండ్రి మా సొంత ఆలోచనలు అభిప్రాయాలు మరి తండ్రి మా తలపులు మీ వాక్యంలో కలిపి చెప్పకుండా తండ్రి అసత్యమును అబద్ధమును మా అందరికి మాకు దూరంగా ఉంచండి. లేఖనానుసారంగా సత్యమును అనుసరించి మేము మాట్లాడడానికి మీరు మాకేదో తెలియపారో అది తండ్రి వెల్లడిపరచడానికి మేము కష్టపడి కృషి చేసే భాగ్యాలు దయచేయండి. దుష్టుడు మమ్మల్ని మోసం చేయకుండా ప్రలోభాలు పెట్టి తండ్రి మరి తెలియని రీతిలో అబద్ధంలో నడిపించకుండా మరి తండ్రి సత్యం కొరకు మేము పోరాడేవారుగా ప్రయాసపడేవారుగా ఉంచండి. ముఖ్యంగా మాకు ముందుగా తండ్రి సత్యం కొరకు పోరాడి తండ్రి సంఘాన్ని కాపాడిన క్రీస్తులను అపోస్తలులను ఆదిమ సంఘ విశ్వాసులను తండ్రి మేము మాదిరి పెట్టుకుని మీరు మాకు అప్పగించిన పనుల్లో నమ్మకంగా మా జీవితంలో నడిపించగలిగిన స్థితిని దయచేస్తారని చెప్పుచున్న మమ్మల్ని బలపరచండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును సహకారం నిలిపించండి. విడుచున్న వారికి విని చెవులు, గ్రహించే హృదయాలు, విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకునే వారి తండ్రి తగిన జాగ్రత్తలు ప్రసాదించున్నాను. మా అందరి ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. విలువైన సంగతులు మనం నేర్చుకుంటాం. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకి కనబడుతుంది. ఎన్నో సంగతులు దైవ గ్రంథంలో నుంచి మనం వింటాం. దేవుడి కృపను బట్టి మన జీవితంలో మనం కలిగి ఉండవలసినవన్నీ గ్రంథం లెక్కించింది. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని అనుభవిస్తున్న క్రైస్తవుడు భౌతిక సంబంధమైన జీవితంలో మరి భౌతికంగాను కుటుంబ పరంగాను లోకపరంగా గాను మరి మనం కలిగి ఉన్న సాంప్రదాయాలు కానీ విలువలు కానీ వాటి యొక్క బంధాలు కానీ ఎలా కాపాడుకోవాలో దైవ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. అది మనం నేర్చుకో. ఎందుకంటే పరలోక విషయాలు ఒకటే బోధించిన వాడు కాదు తండ్రి. అది మనం నేర్చుకో. క్రీస్తు మనకు అప్పగించిన బోధలో పరలోక సంబంధమైన మర్మాలు ఎలా దాగి ఉన్నాయి, భూ సంబంధమైన సంగతులలో కూడా మనం ఎలా కాపాడుకోవాలో కూడా మనకు అప్పగించిన బిహేవియర్ను, మన జీవితాన్ని, మన లక్షణాలను ఎలా సద్వినియోగపరచుకోవాలో ఇవాళ వాక్యం మనకి తేటతలంగా వివరిస్తుంది. ఎందుకంటే నేను దినాన్ని అందరూ కూడా సంతోషపడ్డారు, చాలా హ్యాపీగా జీవితంలో అనుభవించారు. ఎందుకంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం, అక్క తమ్ముళ్ళ అనుభవం అని రక్షబంధన అని, అలాగే బ్రదరు సిస్టర్ అనే ఒక డేగా మరి గుర్తించి ఆ విలువలు కొన్ని చోట్ల మర్చిపోతున్నప్పుడు ఆ విలువలను వాటి యొక్క ప్రత్యేకతను గుర్తించలేని పరిస్థితుల్లో మరొకసారి అటువంటి డే ద్వారా మరొకసారి జ్ఞాపం చేసి ఆ అనుబంధాన్ని, ఆ ప్రేమను చక్కగా పంచుకొని హ్యాపీగా స్వీట్నెస్ గా చక్కగా అనుబంధాన్ని ఏర్పరచుకుని ఎంతో ఉత్సాహాన్ని నేను దినాన్ని అనుభవించాను. నిజమే,
ప్రతి బంధానికి లోకంలో ఎలా విలువైతే ఉందో దైవ గ్రంథం కూడా ఆ విలువలు ముందుగానే బోధించింది. అది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత మనకుంది. సహోదర బంధం గురించి మనం దైవ గ్రంథం నుంచి ఈరోజు మనం నేర్చుకుంటాం. ఆ అంశాన్ని రాసుకుంటాం. సహోదర బంధము ఒక మాట మనం చదువుతాం. కీర్తనలోకి వెళ్ళినట్లయితే కీర్తన గ్రంథంలో దావీదు గారు మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం పరిశీలన చేద్దాం. 22వ అధ్యాయము దావీదు కీర్తన 22వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుతాం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజము మధ్యన నేను స్తుతించదనని దావీదు గారు మాట్లాడతారు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను అంటే ప్రకటించేదను, తెలియపరచెదనని దావీదు గారు దేవునికి ప్రార్థిస్తారు. అంటే మనం ఎరిగిన నామం ఎవరికి ప్రకటించాలి? అమ్మా, సహోదరులకు ప్రకటించాలి. మనం ఎరిగిన దేవుణ్ణి సహోదరులకు పరిచయము చేయాలి. అదే చెప్పుకుంటున్నాడు దావీదు దేవునితో. నీవు నాకు తెలియపరిచిన నామాన్ని నిన్ను ఎరిగిన నేను నా సహోదరులకి ఏం చేస్తున్నాను? ప్రకటిస్తున్నాను, ప్రచురపరుస్తున్నాను. మనం ఎరిగిన బంధాన్ని నేను పంచుకున్నాం. అలాగే మనం ఎరిగిన సత్యాన్ని కూడా ఏం చేయాలి? పంచుకోవాలి, తెలియపరచాలి, ప్రచురించాలి. మీకు అర్థమవుతుంది. అందుకనే సమాజము మధ్యన నిన్ను స్తుతించదను అని దావీదు గారు చక్కటి అనుబంధాన్ని అక్కడ ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే దావీదు గారు కూడా ఎవరున్నారని అర్థమవుతుంది? సహోదరులు ఉన్నారు. తన సహోదరులకు అంటే రిలేటివ్ అవ్వచ్చు, మా కుటుంబస్తులు అవ్వచ్చు, ఎవరికైనా సరే దావీదు అనుకుంటున్నాడు నా సహోదరులకు నీ నామాన్నే ప్రకటించాలి అని చక్కటి అనుబంధాన్ని దావీదు కలిగి ఉండడం చూస్తాం. ఒకసారి ఆది కాండంలో కూడా మనం వెళ్తాం. ఆది కాండంలో కూడా మనం వెళ్తాం. ఆది కాండము 12వ అధ్యాయంలో ఒక మాట మనకు కనపడుతుంది. 12వ అధ్యాయము ఆది కాండం ఒకసారి 5వ వచనం మనం చదువుతాం. అబ్రాహాము చూడండి, అబ్రాహాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశములకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశములకు వచ్చారట. ఎవరో? అబ్రహాము, అతని భార్య, ఆయన సహోదరుని కుమారుడు. లోతు సహోదరుడు కాదండి. మీకు అర్థమవుతుందా? సహోదరుని కుమారుడు అంటే తమ్ముడు గారి యొక్క కుమారుడు. ఎవరో? లోతు. అంటే హారానుకు పుట్టిన కుమారుడు ఎవరంటే లోతు. ఒక మాట అదే 11వ అధ్యాయంలో ఆది కాండంలో 27వ వచనంలో ఒక మాట మనకి కనపడుతుంది. చూడండి, తెరహు వంశవళి ఇది. తెరహు అబ్రహామును కన్నాడట. ఓకేనా? తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును. మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు ఎవరి కుమారుడు లోతు? హారాను కుమారుడు. హారాను అబ్రహాముకి ఏమవుతున్నాడు? సహోదరుడు, తమ్ముడు అవుతున్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు తమ్ముడిని, భార్యను, యావదాస్తిని కలిగిన సమస్తమును పట్టుకొని ఏ కానాను దేశకి వెళ్ళాలన్నాడో ఆ దేశానికి ప్రయాణమై వెళ్ళాడట. ఎవరో? అబ్రాము. ఓకేనా? అంటే నీవు నీ తండ్రి నుండి నీ సొంత బంధువుల నుండి బయలుదేరి రానిగాని పిలవగానే వచ్చేసాడు. ఎవరు? అబ్రహాం. ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. అంత వ్యాపదస్తి అభివృద్ధి చెందిన తర్వాత తన తమ్ముడు గారి యొక్క కుమారుని కూడా అభివృద్ధి చేయడానికి చూశాడు. ఎవరు తెలుసా? అబ్రహాం. అలాగే వారు నివసించలేనంత ఆస్తి, వారు కలిసి ఉండలేనంత మందలో యావదాస్తి పెరిగిపోయిందంట. ఎవరికే? అబ్రాముకి, లోతుకి. ఆ విషయంలో కాపరిలో గొడవ వచ్చింది. వేరైపోయారు. ఓకేనా? వేరైపోయారు. నువ్వు కోరుకున్న స్థలానికి వెళ్ళు అని అన్నప్పుడు అప్పుడు వెళ్ళాడు. సొదొమ గొమొర్రా పట్టణం వైపు వెళ్ళాడు. అక్కడ కూడా ఏం చేశారు?
అతని ఆస్తిని, భార్యను, పిల్లలను పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము తన సహోదరుని తీసుకుని వెళ్ళి, ఎవరి కొరకు తెలుసా? సహోదరుని కుమారుని కొరకు. అంటే కష్టం వస్తే నాకెందుకులే, నా మీద తిరగబడ్డాడు కదా, గొడవ పడి వెళ్ళిపోయాడు కదా, నాతో కలిసి ఉండలేదు కదా, స్వార్థంతో అబ్రహాము లేడు. సహోదరుని బట్టి అతన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. ఎవరంటే అబ్రహాము. మరొక మాట మనం చదువుదాం. ఇదే 12:13 ఒక మాట మనం చదువుతాం. చూడండి, 12:13 నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరుడు అని దయచేసి చెప్పమని అంటున్నాడట. ఎవరో? అబ్రహాం. ఓకేనా? భార్యతో ఏమని మాట్లాడుతున్నాడు? నీవు నా సహోదరివి, నా చెల్లివని చెప్పమంటున్నాడు. ఎవరితో? ఆ ఐగుప్తీయులతో. ఎందుకంటే ఆ మనుషులు మూర్ఖులు. ఓకేనా? ఆ ప్రయాణంలో ఐగుప్తికి వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తీయులు నిన్ను ఎవరు అని నన్ను అడిగినప్పుడు అబ్రహాంకు నేను ఎవరని చెప్పు? సహోదరిని చెప్పు. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి, ఈ సౌందర్యాన్ని బట్టి నన్ను హతమార్చి నిన్ను తీసుకుపోతారు కాబట్టి నన్ను బ్రతికించినట్లుగా. ఇప్పుడు భార్యలు ఎవరిని చూడాలనుకుంటున్నా తెలుసా? సహోదరి అని మాట్లాడు. అర్థం చేసుకోండి. అంటే చక్కటి అనుబంధాన్ని అక్కడ, అంటే తన కాపాడుకోవడం కొరకు అది భార్యను సహోదరి అని సంభాషించడం అనేది చూస్తాం. అంటే ఇప్పుడు భార్యను సహోదరిని బంధం చూడడం తప్పేమీ కాదు, అన్నట్టు కాదండి. ఇప్పుడు భార్యలో సహోదరిని చూడొచ్చు కానీ సహోదరులు ఎవరు చూడకూడదు. నా మాట అర్థమైంది? ఇప్పుడు నాకున్న భార్యలో నేను ఎవరిని చూసుకోవచ్చు? అంతే కదా. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు అన్నకి పిల్లలు లేరు. అద్భుతమైన సన్నివేశం అది. అన్నకి పిల్లలు లేరు, పెళ్ళిళ్ళకి తోడుకోలకే పిల్లలు ఉన్నారు. ఎప్పుడు కూడా దెప్పుతూనే ఉంది. ఎన్నో అవమానాలు, ఎందరో గొడ్రాలు వస్తూనే ఉంది. ఆ దుఃఖముతో చిరహు మందిరికి వెళ్ళటం మానలేదు, ప్రార్థించడం మానలేదు, బలులు అర్పించడం మానలేదు. ఆమె చేయవలసినంత ఏటంట చేస్తూనే ఉంది. కానీ ఆమె దుఃఖముతో ఏడుతున్నప్పుడు ఎలకానా భర్త ఏమన్నాడు తెలుసా? నీకు కుమారులు లేడని ఎందుకు చేస్తున్నావు? భోజనం ఎందుకు మానుతున్నావు నువ్వు? నేను నీకు 10 మంది కుమారుల కంటే ఎక్కువైన కుమారులను కానా అన్నాడు. అంటే దాని సంబంధం ఏంటి చెప్పండి? నాలోనే నన్నే నువ్వు ఒక కుమారుడిగా చూసుకోవచ్చు కదా. ఎంత అద్భుతండి అది. మీకు అర్థమవుతుందా? ఆ బంధం విలువలు చూడండి. నీకు కుమారులు లేరని బాధపడకు, నాన్నే ఎలా చూడొచ్చు? నువ్వు కుమారుడిగా చూసుకోవచ్చుగా. ఇవాళ అటువంటి అర్థం చేసుకునే భర్తలు ఉన్నప్పుడు ఏ భార్య దేని నష్టపోదండి. మీకు అర్థమవుతుందా? అంటే దైవికమైన మనసు కలిగిన వారు ఎప్పుడు కూడా అటువంటి అనుబంధాలతో ఉంటారు. ఇంకో విషయం చెప్పనా ఏమా, కుటుంబంలో మనం భార్యాభర్తలమే, క్రీస్తులోకి వచ్చాక ఎవరు? అంతే కదా. మరి ఇప్పుడు సంఘంలోకి వచ్చాక భార్యని ఇక్కడ పెత్తనం చేయడానికి చూడకూడదు, నా భార్యగా భావించడానికి చూడకూడదు. సంఘానికి వచ్చాక ఎవరావిడి? దేవుని కుమార్తె, నా సహోదరి, అలాగే భావించాలి. నన్ను కూడా ఎలా భావించాలి? సహోదరుడిగానే చూడాలి. అది క్రీస్తు ఇచ్చిన బంధం. మీకు అర్థమవుతుందా? నా భార్య అన్నాను అనుకో, లోకుగా చూస్తాను. ఇక్కడ మీకు అర్థం, దేవుడు కుమార్తెగా చూస్తే గౌరవాన్ని ఇస్తాను. ఎందుకంటే ఆయన సంఘంలో ఒక అవయవం కనుక. ఇవాళ వాక్యం నేర్పించే అనుభూతి అదండి. మనకేమన్నా ఆ అనుబంధాలు ఏమైనా ఉంటే లోకంలో తప్ప దైవం దగ్గర కాదు. దైవం దగ్గర ఎంత గొప్పవాడైనా సరే, ఎంత తక్కువ వాడైనా సరే, సహోదరుల బంధంతో మనం ఉంటాం. ఇవాళ మనకి నేర్పించే విలువ అదొకటే. అదొకసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరత మనందరి మీద ఉందా లేదా? అందుకనే ఆ మాటలో మనకి చెప్తున్నాడు అమ్మా, అంటే ఎక్కువైన 10 మంది కుమారుల కంటే విశేషమైన వాడును నేను కానా అని ఇవాళ భార్యను ఓదర్చుకుంటున్నాడో ఎలకన్నా. మీకు అర్థమవుతుందా? ఇవాళ పిల్లలు కొట్టకపోతే దేవుడు ఇవ్వలేదని గుర్తించక, దేవుడు పరీక్షిస్తున్నాడని గుర్తించక, ఇటువంటి స్త్రీ నాకొద్దు, ఇటువంటి భార్య నాకొద్దని విడాకులు ఇచ్చేసే పురుషులు ఎంతమంది లేరండి భర్తలు? మీకు అర్థమవుతుంది. ఎందుకే ఆ భాగ్యం ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుడు ఇస్తే పురుషుల ద్వారా కలుగుతుంది. ఇప్పుడు విడాకులు ఇస్తే ఎవరు ఇవ్వాలి? నీకేనా అర్థమవుతుందా? అర్థం చేసుకోలేని అనుబంధాలండి, విలువలు లేని అనుబంధాలండి. మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. కాబట్టి ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
అదేంటి తెలుసండి, ఎప్పుడు కూడా మనం దైవికమైన మనసు లేనప్పుడు దేనైనా సరే పోగొట్టుకోవడానికే చూస్తాం. కానీ ఇక్కడ ఆయనని కాపాడుకోవడానికి, తన భార్యను కాపాడడానికి ఏ బంధాన్ని అడ్డెట్టుకున్నాడండి? అది పాపమే కాదు కదా, మీరు ఆలోచించండి. కాబట్టి అది అబ్రహాము చెప్తున్నాడు, నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పమనను. అబ్రాహాము ఐగుప్తులు చేరినప్పుడు ఐగుప్తులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు యునుట చూచిరి. మీకు అర్థమవుతుందా? అయినా సరే సహోదరి అన్నా తీసుకెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందా? ఆ ఐగుప్తు రాజు సహోదరి అన్నా కూడా తీసుకుపోయాడు ఆమె అందాన్ని చూసి. మీకు అర్థమవుతుందా? కానీ దేవుడు అడ్డుపడ్డాడు. అది తెలిసిన తర్వాత ఐగుప్తు రాజు ఏమన్నాడు తెలుసా? ఎత్తుగయ్యా, మాకెంత పథకం ఎత్తుకు చేయాలనుకున్నా, మాకు ఎత్తుగా కీడు తలపెట్టాలనుకున్నా, నీ భార్యని తీసుకుని అర్జెంటుగా వెళ్ళిపో, లేకపోతే దేవుడి శిక్షణ మేము భరించలేమన్నా. నీకు అర్థమవుతుంది? అంటే కీడు తలపెట్టేవారు మన చుట్టూ ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవుడి మీద ఆడుకుంటే దేవుని సహాయం వెనువెంటుంది. అది మనం నేర్చుకో. మరొక మాట చదువుతాం, 26వ అధ్యాయంలోకి వెళ్దాం. ఇదే ఆది కాండము 26. ఇదే బంధం మరొక చోట మనకి కనబడుతుంది. 26వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చదువుతాం. 7వ వచనం, అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రెబెకా చక్కనిది గనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్య అని చెప్పుటకు భయపడ్డాడట. ఎవరో కాదండి, ఇస్సాకు. మీకు అర్థమవుతుందా? అబ్రహాము సన్నివేశం మళ్ళీ ఎవరికి వచ్చింది? ఇస్సాకుకు వస్తే రెబెకాను చూసి అంటున్నాడంట, నువ్వేమని చెప్పన్నాడు? నా సహోదరిని అని చెప్పాను. ఒకసారి 6-7 వచ్చిన కలిసి ఉంటాయి. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరిని చెప్పాడట. దేనికోసం? బ్రతుకుండడం కోసం, తనని కాపాడుకోవడం కోసం. నీకు అర్థమవుతుంది? ఎందుకని? శారయ్య ఎలాగో సౌందర్యవతో, రెబెకా కూడా ఎవరంటే తెలుసా? వీళ్ళు సౌందర్యవతి, కలగలిగిన ముఖ స్వరూపాలు కలిగిన వారండి. నీకు అర్థమవుతుందా? అటువంటి భాగ్యము తన కుమారులు దేవుని ఎరిగిన వారు పొందుకుని ఉన్నారు. కాబట్టి చుట్టూ ఉన్న శత్రువులను బట్టి, బంధం విలువ తెలియని వారిని బట్టి ఏం చేసుకుంటారు? తామును కాపాడుకోవడం కొరకు అబద్ధంలో కూడా ఏం చేశారంటే సహోదరి బంధాన్ని ఎదుర్కొంటారు. ఓకేనా? మరొక మాట మనం చదువుతాం. ఓకేనా? ఎంతవరకు మనకు అర్థమైంది. మత్తయి సువార్తలోకి వెళ్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో ఒక మాట మనకి కనబడుతుంది, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం తీసారా? 55వ వచనం ఒకసారి మనం చదువు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియా కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోధా అను వారు ఇతని సహోదరులు కారా? ఇతని సహోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా అని శాస్త్రులు పరిచయం ఇశ్రాయేలులు అనుకున్నారు. ఎవరిని చూసి? యేసుక్రీస్తు వారిని చూసి, ఆయన చేస్తున్న క్రియలు చూసి అంటున్నారట. ఏమని? మరలా చదువుతాం. ఇతడు వడ్లవాని కుమారుడు. ఆ కార్యాలను బట్టి దేవుని మహిమను గుర్తిస్తలేదండి. ఎవరిగా చూస్తున్నారా? ఆయన్ని మనుషుడు గాని, సామాన్యుడిగానే చూస్తారు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా? యోసేపు, యాకోబు, యోధా, సీమోను అనువారు ఇతని సహోదరులు కారా? అంటూ యేసుక్రీస్తుకు కూడా ఎవరున్నారో సహోదరులు ఉన్నారు. అర్థమవుతుందా? సహోదరులు ఉన్నారు. యేసుక్రీస్తుకి ఎవరున్నారో సహోదరి మనులు కూడా ఉన్నారు. మీరందరూ మనతోటే ఉన్నారు కారా? అంటే యేసుక్రీస్తు తర్వాత మరియా, యోసేపులు కాపురం చేసినప్పుడు ఎవరు పుట్టారు? ఇప్పుడు చెప్పండి. యాకోబు పుట్టాడు, యోసేపు పుట్టాడు,
సీమోను పుట్టాడు, యోధ పుట్టాడు, ఇక సహోదరి మనులు పుట్టాడు. అంటే సహోదరి మనులు అంటే సంఖ్య ఒకరు ఇద్దరి మీద ఎక్కువే, ఎంత అని చెప్పలేం కానీ, అవునా కదా? మీరందరూ కూడా ఎవరికి సహోదరులు? యేసుక్రీస్తు సహోదరి అంటే భౌతికంగా యేసుక్రీస్తు కుటుంబంలో సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? అంటే అందుకని ఇందాక దావీదు మాట అన్నాడు, నీ నామమును నా సహోదరులకు ప్రకటించదను అన్నాడు. అదే నామము కొరకు అబ్రహాము కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోయాడు. మరలా అన్నగారికి సహోదరుడు కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడు. సమస్య వచ్చినప్పుడు నిలబడ్డాడు. నాకెందుకులే, నన్ను అర్థం చేసుకుంటలేదు కాదని వదిలేదు లోతుని. ఓకేనా? అలాగే ఆయనకు ప్రాణాపాయ స్థితి వచ్చినప్పుడు ఆ జనసమూహాన్ని బట్టి, ఆ ప్రజల యొక్క భావాలను బట్టి తనను కాపాడుకోవడానికి భార్యను సహోదరుడిగా పెట్టుకున్నాడు. ఇస్సాకు కూడా అదే చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఎవరున్నారు? సహోదరులు ఉన్నారు, సహోదరి మనులు ఉన్నారు. ఈయన యొక్క ఉద్దేశాలు కూడా మనం చదువుతాం. ఓకేనండి? చూడండి ఒకసారి యోహాను సువార్త 7:3 మనం చదువుతాం. ఈ సహోదరులు ఏం చేస్తున్నారో చూడండి. యోహాను సువార్త 7:3-5 రాసుకోండి. ఆయన సహోదరులు ఆయనను చూచి. మీకేనా అర్థమైందా? ఎవరా సహోదరులు? ఇప్పుడే మనం చదువుకొని వచ్చాం. యాకోబు, యోసేపు, సీమోను, యోధ. ఓకేనా? సహోదరులు. ఇంకా కొంత సహోదరి మనులు కూడా ఉన్నారు. ఎవరికే? యేసుక్రీస్తు. అవునా? ఇప్పుడు వారు చెప్తున్నారు చూడండి. వారు అంటున్నారట, ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడచి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? ఏ స్థలము విడిచి? గలిలయ ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? యోధాకి వెళ్ళు. యోధాకి వెళ్ళి నీ క్రియలు అక్కడ చేసుకో, మాకెందుకు? నీకేనా అర్థమైందా? మాకెందుకయ్యా? నీ క్రియలు ఎక్కడ చేసుకుని వెళ్ళి నీ శిష్యులు ఎదుట యోధలో చేసుకో, ఈ గలిలయలో ఎందుకు అని మాట్లాడుతూ అక్కడ మాట చెప్పారు. చూడాలి 4 బహిరంగమున అంగీకరింపబడగోరు వాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. అంటే ఇప్పుడు నీ రహస్యం, నువ్వు చేస్తున్న కార్యం బట్టపైలు అవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి? యోధా పట్టణంలోనికి వెళ్ళాలయ్యా. ఈ గల్తీలో చేసుకుంటే ఏం తెలుస్తుంది అని సహోదరులు సహోదరు మనులు ఏం చేస్తున్నారట? వెటకరిస్తున్నారు, ఆయన ద్వేషిస్తున్నారట. మీకైనా అర్థమైందా? అంటే తల్లి కుమారులు. కింద చదువు, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎవరు నమ్మలేదు చెప్పలు? సహోదరులు సహోదరులు ఏం చేయలేదు? ఇప్పుడు ఎవరి యందు విశ్వాసం ఉంచలేదు? క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. ఓకేనా? అర్థమైందా? అంటే ఇప్పుడు యోసేపు కుమార్తెలు ఎవరిని అంగీకరించలేదు? క్రీస్తుని అంగీకరించలే. ఇక అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు ఆయన సహోదరులైన ఆయన యందు విశ్వాసము ఉంచలేదు అన్న మాట అక్కడ కనబడుతుంది. ఒకసారి మార్కు సువార్తలో కూడా, మార్కు సువార్త 3 మార్కు సువార్త 3 6 మార్కు సువార్త 6 కూడా ఒక మాట మనకి కనబడుతుంది చూడండి. యేసుక్రీస్తును చూసంట వారు అన్నారట, ఇతడు మరియా కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోషే, యోధ అనువారి, సీమోను అనువారి సహోదరుడు వడ్లవారు కారా? ఇతని సహోదరు మనందరూ మనతోనే ఉన్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమే ఏం చేశారట? అంగీకరించడానికి ఒప్పుకోలేదంట. సామాన్యుడిగానే చూశారట. ఎవరిని? యేసుక్రీస్తు వారిని సామాన్యంగానే చూసి ఈయన సామాన్యుడే అని మాట్లాడారట. ఓకేనా? మీకు అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఆయన వారెవరు? ఇప్పుడు ఆయన సహోదరులైన ఆయన ఎంత ఏమొచ్చలేదు? విశ్వాసం ఉంచలేదు. ఆయన అంగీకరించడానికి కుటుంబము అభ్యంతర పడ్డది, సమాజము అభ్యంతర పడ్డది, ఆయన ఎరిగిన సమాజం. ఓకేనా?
కుటుంబం ఏమో నా దగ్గర ఎందుకు యోధాకి వెళ్ళిపో అని అన్నారు. ఓకేనా? వీళ్ళు ఏమన్నారు? అదే యూదులు, అదే ఇశ్రాయేలీయులు ఏమన్నారు? ఆయన విషయమే అభ్యంతర పడుతున్నారు, అంగీకరించడానికి ఒప్పుకోలేదు. సామాన్యుడే కదా అని ఏం చేస్తున్నారంట? తృణీకరించడానికి చూస్తున్నారు. అందుకనే యేసు ప్రభు అక్కడ మాట చెప్పారు. అందుకు యేసు ప్రవక్త తన దేశంలోను, తన బంధువులను, తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడనో గణహీనుడు కాడని చెప్పారు. అంటే మానవుడే కదా అని నిర్లక్ష్యం, మన ఇంటి పేరటోడే కదా, మన గ్రామస్తుడే కదా, మనం చూస్తున్నవాడే కదా అనేసి ఇవాళ చులకన చేసుకునే ఆలోచన కూడా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే నచ్చుడు అయితే మన కులస్తుడే కదా, అవునా, మన వీధిలో ఓడే కదా, మన కుటుంబస్తుల్లోడే కదా, కాబట్టి ఎక్కడికే వెళ్తున్నందుకు ఇక్కడికే వెళ్ళి ఇతనే బలపడతామనే సంఘ విశ్వాసులు కూడా ఈరోజు లేకపోవాలి. కానీ యేసుక్రీస్తును అభ్యంతరపరిచినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడంట, కుటుంబంలో, తన బంధువులలో, తన స్వదేశంలోనూ తప్ప ప్రవక్త ఎక్కడ గణహీనుడు కాడు. ఇప్పుడు ఆయన గణహీనంగా చూశారు ఎవరిని? యేసుక్రీస్తుని. కానీ ఇప్పుడు సహోదరులు ఎవరు? ఇక అర్థమవుతుంది నా మాటలు. సొంత వారి కుటుంబస్తులే ఎవరు ఒప్పుకోలేదు? యేసుక్రీస్తుని ఒప్పుకోలేదు. అలాగే మన కుటుంబాల్లో కూడా మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఓకే, కొంతమంది ప్రేమించేవారు ఉంటారు, కొంతమంది ద్వేషించేవారు ఉంటారు. ఒకసారి మత్తయి సువార్త 12 వెళ్తాం. అక్కడ మరొక మాట కనబడు. ఇంతకీ యేసుక్రీస్తుకి ఎవరు సొంత వారో ఇక్కడ యేసు ప్రభు సూటిగా మాట్లాడతారు. తీసారు మత్తయి సువార్త 12 ఒకసారి 46 వచనాన్ని మనం చదువుతాం. ఆయన జన సమూహముతో ఇంకా మాట్లాడుచుండగా, ఎవరైనా యేసుక్రీస్తు వారు మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయన మాటలాడ గోరుచు, ఆయనతో మాటలాడగోరుచు వెలుపున నిలబడ్డారు. ఆయన ఎక్కడ ఉన్నాడు మరి? సమాజ మందిరంలో. ఓకేనా? సమాజ మందిరంలో నుండి ఆయన ఏం చేస్తున్నాడంట? బోధిస్తుంటే, మాట్లాడుతుంటే ఆయన తల్లి, ఆయన సహోదరులు ఆయనతో మాటలాడ గోరుచు వెలుపల నిలబడ్డారట. మీకైనా అర్థమైందా? నా సహోదరులు తల్లులు ఎవరో తెలుసు కదా, అర్థమైందా? ఓకే, కింద చదువుతా. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాటలాడవలెనని వెలుపల నిలుచున్నారో ఆయనతో చెప్పాడట. ఎవరో ఒకడొచ్చి, నీ సహోదరులు నీ తల్లి బయట నిలబడ్డారయ్యా, నీతో మాట్లాడాలని వేస్ట్ చేస్తున్నారయ్యా, నీకు అంతమంది వెయిటింగ్ చేస్తున్నారు, చాలా చూపు నుంచి ఎదురు చూస్తున్నారని అంటే, ఇప్పుడు యేసు ప్రభు బాధ వదిలేసి వెళ్ళిపోరా? ఏం అర్థమైందా? అక్కడ ఒక మాట చదువుతాం చూడండి. ఎందుకు? నీ తల్లి నీ సహోదరులు నీ కొరకు బయట ఎదురు చూస్తున్నారా అని చెప్పిన వారితో, అక్కడ ఆయన బోధ వినుచున్న వారితో యేసు ప్రభు తెగించి మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతులు చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? ఎంత కఠినమైన మాట అండి మీకు అర్థమవుతుందా? నా తల్లి ఎవరో, నా సహోదరులు ఎవరని నిజంగా వారు ఎదురు చూస్తుంటే, సొంత కుటుంబమే ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ మాట అంటుంటే ఎలా ఉంటుంది తల్లికి? ఏమంటారా? ఆ సహోదరులకి ఎలా ఉంటుంది చెప్పండి. మరి నిజంగా అదే సత్య సువార్తను దేవుని గురించిన ప్రకటన చేస్తూ ఆయన దేవుని కొరకు ప్రయాసపడుతున్నప్పుడు ఆయన అంగీకరించకపోతే ఆయనకి ఎలా ఉంటది? మీకు అర్థమైందా? అందుకే ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, దేవుని పనిలో ఆయన తృణీకరించారు గనక ఇప్పుడు దేవుని పని కంటే అలా గొప్పవారు కాదు, అది చెప్పేది యేసు ప్రభు. అందుకే ఇప్పుడు ఆయన అన్నాడు, ఎవరో నా తల్లి, ఎవరో నా సహోదరులు ఎవరో అని చెప్పి తన శిష్యులు, ఎవరు శిష్యులు? మీకు అర్థమైందా? 12 మంది ఉన్నారు, జన సమూహం ఉన్నారు. అర్థమైందా? తన 12 మంది వైపు చేయి చాపి యేసు ప్రభు, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చెయ్యువాడే, నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు అని. ఇప్పుడు ఎవరు చెప్పండి? సొంతవారు. యోసేపుకు పుట్టిన సంతానం కాదు. మీకు అర్థమవుతుందా? ఏమా, యాకోబు, యోసేపు, సీమోను,
యోధ అనే సహోదరులు సహోదరిమణులు కాదంట ఆయన వారు, మరీ కాదంట ఆయన తల్లి. ఇందుకు ఇప్పుడు ఆయన తల్లి, ఆయన సహోదరి, ఆయన సహోదరులు ఎవరట? మరలా చదువుదావచ్చు 49 వచ్చును. ఆ తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. నా సహోదరియు మీకు అర్థమవుతుందా? నా సహోదరియు నా తల్లియు నా తల్లియు అనెను. అనెను. ఎవరు? యేసు. నా తండ్రి చిత్తమున చూడ, నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యవాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లి. ఏంటి తండ్రి చిత్తం? ఆయన దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం ఆయన చిత్తం. ఆయన మీకు మహిమపరచడం. అర్థమవుతుందా? ఆయన మహిమపరచడమే ఆయన చిత్తం అండి. మీకు అర్థమవుతుందా? అందుకని ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు గాని నా పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చెయ్యవాడే ఎవరో పరలోకములో ప్రవేశించగలిగిన వాడు. ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఇప్పుడు ఆయన చిత్తం ఎలా తెలుస్తుంది? ఆయన వాక్యం వినడం అది వలన. ఆయన బోధ వింటేనే ఆయన చిత్తం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చిత్తం గురించి బోధించడానికే కదా యేసు ప్రభు వచ్చాడు. అవును. అర్థమవుతున్న మాటలు. ఇప్పుడు ఆయన బోధలే విన్నవారు ఎవరి చిత్తం తెలుసుకున్నారు? దేవుని చిత్తం. ఇంకో విషయం చెప్పనా, అసలు ఆయన బోధ వినడమే తండ్రి చిత్తం. అసలు ఆయన గురించి ప్రకటించడానికే కదండి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మీకు అర్థమవుతున్నా? అంటే ఇప్పుడు క్రీస్తు సహోదరులు, క్రీస్తు సహోదరి, క్రీస్తు తల్లి అనబడాలంటే ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చుని ఆయన బోధ వినాలి. మీకైనా అర్థమైందా? ఇప్పుడు నిజమైన సహోదరుడు, నిజమైన సహోదరి, నిజమైన తల్లి ఎవరు చెప్పండి? ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి సంఘములో ఉన్న విశ్వాసే ఆయన తల్లితో సమానం, ఆయన సహోదరుడితో సమానం, ఆయన సహోదరితో సమానం. మీకైనా అర్థమైంది? మనల్ని అంత అంగీకరిస్తున్నాడండి. క్రీస్తుకున్న అనుబంధం చూడండి. నా మాటలేమైనా అర్థమవుతున్నా? క్రీస్తుకున్న అనుబంధం అర్థమవుతుందా అమ్మా? కాబట్టి మనల్ని ద్వేషించేవారిని చూస్తామా? మనల్ని ప్రేమించేవారిని చూస్తాం. ఇవాళ రక్తబంధం, కుటుంబ బంధం ఇవాళ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటుంది. అవునా కాదు? కానీ ఇవాళ క్రీస్తు వాక్యం ఏంటంటే అంగీకరిస్తాం. ఇవాళ క్రీస్తు వాక్యం వింటుంటే, ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన బోధ వింటుంటే మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? అంగీకరిస్తున్నాడు. ఎలా అంగీకరిస్తున్నాడు తెలుసా? ఆయన బోధ విన్నవారు ఆయన చెల్లితో సమానం. నీకైనా అర్థమైంది? ఆయన అక్కతో సమానం, ఆయన తల్లితో సమానం, అన్నదమ్ముడితో సమానం. మీకైనా అర్థమైంది? అంటే సహోదరులు అవుతున్నారు యేసుక్రీస్తుకి. మీరు అర్థం చేసుకోండి. ఎలా అవుతున్నారు? బాప్తిస్మం. మీకు ఎలా అర్థం? బోధ వింటాడు. బోధ వినడం. ఇప్పుడు బోధ ఏంటంటే ఎలా అవుతున్నాడు? ఒక మాట యోహాను సువార్తలో చదువుతుంది చూడండి. మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం తీసారా? తీసారా? 12 వచ్చిన చదువు. యోహాను సువార్త 1 అధ్యాయం 12 వచ్చి, తన్ను ఎందరు అంగీకరించిరో తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడట. నీకు అర్థమవుతుందా? ఎవరు అధికారం ఇచ్చారట? నీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అధికారం ఇచ్చాడట. ఏం చేస్తుంటే? క్రీస్తుని అంగీకరిస్తుంటే. అంగీకరించాలంటే ఏం చేయాలి? ఆయన బోధ వినాలి. ఓకేనా? ఇప్పుడు తన్ను ఎందరో అంగీకరించితిరో వారికి అందరికి అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి. అందుకనే ఇందాక దావీదు ప్రారంభంలో ఏమన్నాడు? నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచుదును. మీకు అర్థమవుతుందా? ఎవరైతే ఆ నామమును ప్రకటించుకున్నారో, ఎవరైతే ఆ నామం మీద ఆ నామందు విశ్వాసం ఉంచారు, ఇప్పుడు క్రీస్తుకి ఏమవుతున్నారంట? సహోదరులు, సహోదరులు. పరమ తండ్రికి ఏమవుతున్నారట? కుమారులు, కుమార్తెలు అవుతున్నారు. ఎవరి తోడి? క్రీస్తు తోడి. గొప్ప భాగ్యమని. మీకు అర్థమవుతుందా? అంటే ఆ మాట చూడండి. తను ఎందరు అంగీకరించుతారో వారికి అందరికి తన నామమందు విశ్వాసముంచు వారందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించిన. తండ్రి అధికారం అనుగ్రహించాడంట. ఎవరిని అంగీకరిస్తుంటే? క్రీస్తుని. అంగీకరించడం అంటే అర్థం ఏంటి? తన నామమును ఒప్పుకుంటుంటే.
తన నామమందు విశ్వాసం ఉంచుతుంటే ఎవరు కుమారులం అవుతున్నామట? దేవుని కుమారులము, దేవుని కుమార్తెలం అవుతున్నామట. ఎవరో వాక్యం విని విశ్వాసం ఉంచున్నారు. అందుకనే వాక్యమైన ఈ నా సహోదరి, నా సహోదరులే నా తల్లి అని చెప్పాడా లేదా? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు? ఇంకో విషయం చెప్పనా అమ్మా, ఇవాళ దైవ పనికి అడ్డొచ్చి కుటుంబాలు కూడా పక్కన పెట్టాలి. అర్థమైందా? ఆలోచించాలి. ఇప్పుడు దైవ పనులు నా భార్యను అడ్డు వస్తుంది, పక్కన పెట్టాలి. మీకు అర్థమవుతుందా? వాక్యాన్ని నేను సహోదరిగా చూడాలి నేను. అర్థమైందా? వాక్యానికి లోబడే ఒక పురుషుల్లో సహోదరిని వెతుక్కోవాలి. యేసుక్రీస్తులాగా ప్రవర్తించాలి మనం. మీకు అర్థమవుతుందా? అలాగని పోగొట్టుకోవడానికి కాదు, సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ద్వేషించొద్దు, ప్రేమిద్దాం. దాన్ని దేవుని పనికి అంగీకరించకపోతే పక్కనెట్టేనంతే. మీకు అర్థం. అందుకని నాకంటే ఎక్కువగా ఎవరిని ఏం చేస్తాడు? సహోదరులైనను సహోదరుని నీ రక్త సంబంధంలో కూడా క్రీస్తు వాళ్ళు ప్రేమించు. మీకు అర్థమవుతుందా? ఆయనేమో గలలయలో వాక్యం చెప్తుంటే ఏమన్నారా? ఎందుకయ్యా ఈ రహస్యాన్ని మారుమూరలో నువ్వు ఘనత కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నీ ఘనత కావాలంటే ఎక్కడికి వెళ్ళు? యోధలోకి వెళ్ళు, నీ క్రియలు అక్కడ చేయి అని ఏం చేశారు? ఆయన్ని తృణీకరించారా లేదా? అలాంటి తృణీకరించిన వారు సమాజ మందిరంలో వాక్యం చెప్తుంటే నీ అన్నగారు వచ్చారు, నీ సహోదరు వచ్చింది, నీ తల్లి వచ్చిందంటే వెళ్ళిపోతాడు దేవుని పని వదిలి? ఏమా ఆలోచించు. వాళ్ళని తోబుట్టు ప్రభుని వదులుకో. మీకు అర్థమవుతుందా? ప్రభు దగ్గరికి నువ్వు తోబుట్టును సంపాదించు. అందుకనే పౌలు అంటాడండి, ఏ విధము చేతనైనను నా రక్త సంబంధులను కాపాడుకోవడానికి నేను ఎంతైనా ప్రయాసపడుతున్నాను అన్నాడు. దావీదు ఇందాకదే చెప్పాడు, సమాజ మధ్యలో నేను స్తుతించదను, నా సహోదరులకు నీ నామమును ప్రకటించదనని చెప్పాడు. ఇవాళ మన కుటుంబాలకు ప్రభువును పరిచయం చేయగలుగుతున్నామా? సత్యం చెప్పగలుగుతున్నామా? ఇవి ఇంకో విషయం చెప్పనండి, అంత ప్రేమ ఉందని రాఖీ కడుతుంటే చీర కొంటున్నావే, అవునా కదా? చీర కొన్నావే, ధనం ఇచ్చావే, ఇక నీ ప్రేమ వలకపోసావే, ఒక విషయం. మరి క్రీస్తు సంఘంలో నువ్వు ఉన్నావు, నీ సహోదరి లేదు, అక్కడ కనబడతలేదు నీకు ప్రేమ? అర్థమవుతుందా? నీ సహోదరి ఎక్కడ లేదు? సత్యములో లేదు. నువ్వేం చేయాలి? అది నిజమైన ప్రేమ. నువ్వు కాపాడుకోవడం అంటే రాఖీ కట్టించుకోవడమో చీర కొనడం కాదు. నిజమైన ప్రేమ ఏది? అర్థమైంది? నిజమైన ప్రేమ ఏది? ఆత్మలో సత్యములోనికి నడిపించు. ఆత్మ అంటే ఇవాళ ఒక విషయం అర్థం చేసుకోండి. ఒక సోదరుడితో నేను మాట్లాడినప్పుడు చెప్పాను, ఇవాళ రాఖీ కట్టడం ఆశాస్పదంగాను అన్యాచారంగాను చూస్తాను. అది విగ్రహారాధన ఏమీ కాదండి. ఎందుకంటే నిజమే, కొన్ని ప్రాంతాల్లో ఆ అక్క చెల్లుల అనుబంధం, ఇక అన్న తమ్ముళ్ళ చెల్లుల అనుబంధాన్ని మరిచి ప్రవర్తిస్తున్న కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. వారికి ఆ అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని ఏర్పాటు చేశారు అని ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు అది మంచిదా చెడ్డదా? అర్థమవుతుందా? ఆ బంధాలు తెలియని వారికి ఏర్పరచారని అందాం. ఇప్పుడు ఆ బంధాన్ని ఎరిగిన వారే దీన్ని ధరించుకుంటున్నారు కదా, ఇది మంచిదా చెడ్డదా? అర్థమైందన్నమాట. చెడే కాదు కదా. పోనీ ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ మొక్కి నమస్కరించి కాసేపు పూజ చేసి వచ్చి తెచ్చి కడుతున్నావు నువ్వేమన్నా? కాదు కదా. దీని ద్వారా ప్రేమను వ్యక్తపరుచుకున్నావు, నీ బంధంలో మరొకసారి ఆనందిస్తున్నావు. దీన్ని అబద్ధం చేసుకునే సేవకులు క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళదే, అవునే కదా. కానీ ఒకసారి ఆలోచించుకోవాలి, దీంట్లో పాపం ఏం జరుగుతుంది అనడం కదన్నా. ఇది అన్యాచారం ఏంటంటే ఆలోచించండి, ఇది ఆచారం ఏంటండి, అవునా కదా. నీ విలువలు జ్ఞాపకం చేసుకునే డే అది. ఆలోచించు, మరొకసారి ప్రేమను ఈ సహోదరిని సంతృప్తిపరచు. మీకు అర్థమవుతుందా? ఒక సువార్తికుడు అలాగే అలాగే మీకు అర్థమవుతుంది. అన్యులే ప్రభు ప్రేమ తెలియని వారే. స్కూలుతో అనుబంధం ఉన్నప్పుడే కానించి మీకు అర్థమవుతుందా, సేవలోకి వచ్చిన అప్పటి నుంచి రాఖీ కట్టించుకోవడం ప్రారంభించుకోండి. తెలిసింది ఒక సహోదరుడు సువార్తికుడు, క్రిస్టియన్ సువార్తికుడే. ఇప్పుడు ఇవాళ ప్రభు విలువ వాళ్ళకి తెలియదు, కానీ ఏం చేసాడు అయినా దాన్ని కట్టించుకోవడానికి ఇంటికి వెళ్ళాడు. మీకు అర్థమవుతుంది ఏది? రాఖీ.
అంటే ఇప్పుడు ఆమెలో ఎవరిని చూస్తున్నాడు ఈయన? చెల్లిని. చెల్లిని. ఈ స్వార్థికుల్లో ఈ రాఖీ కట్టి ఏం చూస్తుంది ఆవిడ? కానీ స్వార్థికుల విలువ తెలియదు, స్వార్థ విలువ ఆవిడకి తెలియదు. విగ్రహారాధికులు ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరగడం వల్ల, వాళ్ళ ఇంట్లో మరొక కార్యం జరగడం వల్ల ఏం చేశారు? పిలవడం, ఆహ్వానించడం. ఎందుకు తెలుసా? సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నాడు ఈయన, విలువలు ఇస్తున్నాడు కనుక. ఓకేనా? కుటుంబంలోకి ఆహ్వానించుకున్నారు. ఇప్పుడు ఆహ్వానించుకున్నారు కాబట్టి ఏం చేయగలుగుతాడు? తాను ఎరిగిన ప్రభు నామాన్ని ప్రకటించగలుగుతాడు. మీకేనా అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రకటించడం వలన అలా ఆ రాఖీ ఏం చేసింది తెలుసండి? ఇవాళ కుటుంబానికి రక్షణ ఇచ్చింది తెలుసా? ఆ సహోదరిని క్రీస్తు సంఘంలోకి నడిపించాడు, ఆయన భార్యని నడిపించాడు, ఆయన తల్లిని నడిపించాడు. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు దాంట్లో నష్టపోయింది ఏముంది? ఆలోచించు. అర్థమవుతుందా? దాంట్లో పోగొట్టుకునేది ఏది లేదండి, కాపాడుకునేదే ఉంది. అవునా? ఇంకా ఏదో మనస్తృప్తి కొరకు ఏదో ప్రేమ కనబడుతుంది, అది ఆశాస్పదమేమి కాదు. ఇవాళ అది తెలియక చాలా మంది దుఃఖపడే పరిస్థితిలో ఉన్నారు తెలుసండి. క్రీస్తులో ఉన్నాను, ఇది చేయకూడదు ఉన్నాను అంటున్నారు. నిజమే, చేయకూడదు మాని. ఇక అర్థమా? ఇప్పుడు ఎందుకంటే అది పరలోకానికి పట్టు, నేను పరలోకానికే వెళ్ళను. అది కాకపోతే నేను పాపంలో మునిగిపోతాను. ఓకేనా? మరి పాపం మానగలుగుతున్నావా? ఇక అర్థమవుతుందా? పాపం మానగలుగుతున్నావా? పాపని విడిచిపెట్టగలుగుతున్నావా? అదే పాపం చేస్తున్నాడు అని చెప్తే నువ్వు ఇలా నిలబెట్టగలుగుతున్నావా? రాఖీ కడుతుంటే ఎలాంటి మనవి కాదని నిలబెట్టేసావే, అక్షంతలు వేస్తుంటే మనవి కాదని నిలబెట్టేసావే. అదే పాపం చేస్తుంటే నువ్వు నిలబెట్టగలుగుతున్నావా? అదే డ్రింక్ చేసి బాప్తిసం పొందిన లోపల బ్రతుకుతున్న నువ్వు ఆపగలుగుతున్నావా? నిలదీయగలుగుతున్నావా? నీ పంతంతో మార్చగలుగుతున్నావా? అక్కలేదు. ఈ చిన్నిటిని అడ్డు పెట్టుకుని అనుబంధాలకు దూరం చేస్తాం, మనసాక్షి మీద దెబ్బ కొట్టడం. బాధపడుతున్నారని చాలా కుటుంబాలు తెలుసా? ఆలోచించండి ఒకసారి. వీళ్ళ బాప్తిసం ఇచ్చేస్తే పేరు మార్చేస్తాం, అతను హృదయం మార్చుకోమని చెప్పు. నీ కళ్ళ ముందు తొమ్మిది చేస్తున్నాడంట, నువ్వు నిలదీయవు కంటే చదివి తెలుసా? సంఘానికి దూరం అయిపోతాడేమని, ఆ కుటుంబం రాదేమని, ఇచ్చే 500 రావని మరలు అనుకోకండి. అవునా కదా? వచ్చే కానుక రాదు అంటే నీ కానుక కావాలి. ఆడు పాతలను పోతాయేంటి, నీకు ఎక్కడ పోతాయేంటి? ఎక్కడ మట్టికి చాలా స్ట్రిక్ట్ గా ఉంటా. ఆరాధన పోతున్నాడో లేదో చూడం, రాకపోయినా మాట్లాడడం. మీకు అర్థమైంది? మీటింగ్లో జరిగితే మరి ఎవరసలకి ఎంత వేస్తున్నాం మరి ఏంటి మరి అంటాం, అంతేనా? కుటుంబానికి ఎంత వేస్తున్నాం మరి ఏంటి మరి అంటాం. ఎక్కడ రూల్ బాగుంటుంది. అవునే కదా? ఏం పోగొడుతున్నాం, ఏం సంపాదిస్తున్నాం, ఏం నేర్పుతున్నావు ఒక క్రైస్తవానికి, విశ్వాసులకు ఏం నేర్పుతున్నాం? బాధకులు మనం ఆలోచించు. కానీ దాని గురించి కాదండి మనం ప్రయత్నం చేయడం, ప్రయాసపడడం. వాక్యం చెప్పిన దాని ప్రకారం మనం చేయాలి. ఆలోచించాలి. పాపం చేస్తుంటేనే దాన్ని నిర్లక్ష్యం చేస్తానమ్మా, పాపంతో అనుబంధం లేని వాటినేమో భూతత్వంలో చూస్తున్నామా? ఆలోచించండి. సహోదరుల బంధం విలువ తెలియాలని మనకి. యేసుక్రీస్తు కూడా దాన్ని పోగొట్టుకోమని ఎక్కడ చెప్పలేదు. కానీ నిజంగా నువ్వు వాళ్ళని కలిగి ఉంటే కనుక, సంపాదించుకుంటే కనుక నిజమైన సహోదరులుగా సంపాదించాలి. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నీ చెల్లెనంత ప్రేమ వలకపోతున్నావే, నీ అన్నగారినంత ప్రేమ వలకపోతున్నావే, అది ఆత్మ సంబంధమైన ప్రేమలోనికి నడిపించాలిగా. నువ్వు దక్కించుకోవడం అంటే రాఖీ కట్టడమే కాదు, అది తప్పని నేను అంటలేదండి. నువ్వు నిజమైన నీ అనుబంధంతో ఆత్మను కాపాడాలి. అవునే కదా? ఆ వ్యక్తికి రక్షణ తేవాలి. అది నీకు ఇచ్చే అనుబంధం. ఆయన మనకంటే నిజమైన సహోదరుడు ఉన్నాడు, జ్యేష్ఠుడు. ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. నిష్కల్మషుడు, నిస్వార్థము లేని సహోదరుడు యేసుక్రీస్తు. మరి అదే నువ్వు ఆయన కలిగి ఉంటే నీ సహోదరుడికి పరిచయం చేయగలుగుతున్నావా? లేదు. అతనితో పని ఏమి ఉండదు, ఆయనతో పని ఉండదు, ఆయన ప్రకటించాలని ఉండదు, ఆయనకి పరిచయం చేయాలని ఉండదు. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మానేసి క్రీస్తును బలపరచడం మానేసి వీటిలో వెతుక్కుంటాను. కాబట్టి ఇలా చేయడం వల్ల కొన్ని కుటుంబాల్లో ప్రభు విలువలు పోగొట్టుకున్నాయి. మీకు అర్థమని చేయవలసింది మానేసి చేయకూడన్న దాని కొరకు మనం పరిగెడతాం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఇది పాపానికి చేర్చేది కాదు, పాతాళానికి నడిపించేది కాదు. రాఖీ కట్టడంతో మానేస్తే పరలోకం మేము వెళ్ళిపోం. అవునా కదా? భక్తిహీనులు మేము అవ్వం. మనం పాపం పోవాలంటే ఏం చేయాలి?
ఏం చేయాలండి? పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆయన నామాన్ని ఆయన రక్తంలో కడగబడాలి, బాప్తిసం పొందాలి. ఓకేనా? పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటివి మానేయడం కాదు, లోకంతో సహవాసం మానాలి, దుష్టులు ఆలోచించకుండా నడవకుండా జీవించాలి. మీకు అర్థమవుతుందా? అలాగే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుందని తెలుస్తుంది, దాన్ని విడిచిపెట్టాలి. అలాగే సంఘములో కూడా పాపాత్ములు ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? సంఘములో సహోదరులు కూడా ప్రభుని దూషించే వాళ్ళు, ఆశీర్వచనపు పాత్రను దూషించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారితో జాగ్రత్త పడాలని వాక్యం ఏనంటే తెలుస్తుందా? అవన్నీ కాపాడుకోవడంలో మనం జాగ్రత్త. ఇలాంటిలో వెతుక్కుంటున్నామండి. అందుకనే అక్కడ మాటలు చెప్పాడు, ఎవరు సహోదరులు అంటే ఆయన వాక్యం విని, నా తల్లి, నా సహోదరి, నా తల్లియు, నా సహోదరులు అని చెప్పాడు. ఓకేనా? తను అంగీకరించిన వారే తన సహోదరులుగా ఉండడానికి, దేవుని కుమారులు అవడానికి ఆయన అధికారం ఇచ్చాడు కదా. పైన మాట చెప్పాడు చూడండి, 11 వచనంలో, యోహాను సువార్త 1:11, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను ఏం చేయలేదు. ఎవరా స్వకీయులు? ఆఖరి ముందు కుటుంబం, తర్వాత ఇశ్రాయేలులు, యూదులు, సహోదరులు. ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. ఓకేనా? అదే సువార్త అన్యజనుడికి వెళ్తే ఏం చేయగలిగారు? అంగీకరించగలిగారు. అవునా? కొర్నేలి పేతురుని చేర్చుకున్నాడు, క్రీస్తును అంగీకరించాడు, తన ఇంటి వారితో రక్షణ పొందాడు, సహోదరులుగా సంఘంలో చేర్చబడ్డారు. క్రీస్తును అంగీకరించే వాడికి భేదమేమీ లేదండి. కానీ క్రీస్తులోకి వచ్చాక తర్వాత భేదాలతో మనం అనుకుంటాం, అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ మాటలు అర్థమైంది. అందుకనే ఆ విషయాలు మనకి చెప్తున్నాడు. మరొక మాట మనం చదువుతాం. అపొస్తలుల కార్యములు 1:14 చదువుతాం. అక్కడ ఒక మాట మనకి కాదు. 1:14 అపొస్తలుల కార్యం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండరు. ఆయన తిరుగులేగిసాకిన తర్వాత అంగీకరించారంట. ఎవరో చెప్పండి, ఆయన తిరుగులేగిసాక ఎవరు అంగీకరించారనుకుంటున్నారు? ఆయన సహోదరులు, ఆయన సహోదరి మనులు ఒప్పుకున్నారండి. ఇకైనా అర్థమైందా? మరి ఆయన బ్రతుకుండగా సామాన్యుడిగా, మా ఇంటి పేరట వాడిగానే, మా వంశపు వాడిగానే చూసుకున్నారు. ఎవరిని? యేసుక్రీస్తుని. తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ ఏంటో అర్థమైంది. అప్పుడు చూడండి, ఆ పెంతెకొస్తు పండుగ ముందు మేడగదిలో వారు ఏం చేస్తున్నారంట? శిష్యులతో పాటు వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించుండిరి. ఒప్పుకున్నారా లేదు? క్రీస్తుల తర్వాత ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న వారిలోనే యాకోబు పత్రిక రాసిన యాకోబు. మీకు అర్థమవుతుందా? యోధా పత్రిక రాసిన యోధా గారు. ఇందాక మనం చదివాం కదా, సొంత సహోదరులు అంగీకరించి తర్వాత క్రీస్తును ఒప్పుకున్నారు. మేము క్రీస్తు సహోదరులు అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. మీకేనా అర్థమైందా? ఆ పత్రిక మనం చదివినప్పుడు మేము క్రీస్తుకు సొంత సహోదరులు అని ఎక్కడా పత్రికలో వారు చెప్పుకోలేదండి. ఎందుకు తెలుసుకున్నా అమ్మా? ఎందుకంటే ఆయన దేవునిగా ఒప్పుకున్నారు కనుక. ఆలోచించాలి. ఓకేనా? కొన్ని మాటలు మనం చదువుతాం. ఒకసారి కీర్తన గ్రంథంలోకి వెళ్తాం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం. కీర్తన గ్రంథం 50 అధ్యాయం 20 వచనం చదువుతాం. చూడండి, 50 అధ్యాయం 20 వచనం. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. చెప్తున్నాను చూడండి. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇటువంటి సహోదరులు కూడా ఉన్నారు. మీకు అర్థమవుతుందా? ఆశావు గారి కీర్తన రాస్తూ మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పు. అమ్మా, క్రీస్తులో మనం సహోదరి సహోదరు. మనం ఒకరి మీద ఒక కొండలు అంటే చాడీ చెప్పడం ఏంటండి? నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఎందుకంటే ఇటువంటి అనుబంధాలు మన లోకంలో ఏర్పరచుకోవడం. నీకు అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే వాక్యం మనకి నేర్పుతుంది, కొండెములు చెప్పకు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు వేయకని. ఎంత చక్కగా బోధిస్తుందండి ఇవాళ. ఇప్పుడు క్రీస్తు బోధ మనం మేలు కొలుపుతుందా?
మన సహోదరి సహోదరుల బంధం విలువ నేర్పుతుందా, పోగొడుతుందా? అది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి సామెతల గ్రంథము 18:19 చదువుతాం. సామెతల గ్రంథము 18:19 ఒక మాట మనకి కనబడుతుంది, చూడండి. 18:19 సామెతల గ్రంథం. బలమైన పట్టణమును వశపరచుకొనుట కంటే వాటిని చేత అన్యాయమునందున సహోదరుని వశపరచుకొనుట కష్టతరం అంట. ఏమన్నా అర్థమైందా? బలమైన పట్టణమును వశపరచుకోవడం, సొంతం చేసుకోవడం, మనం లోపరుచుకోవడం చాలా తేలికట. ఓకేనా? అక్కడ అన్నాడు, ఒకని చేత అన్యాయము నొందిన సహోదరుని వశపరుచుకున్నట కష్టతరం. మీకైనా అర్థమైందా? అమ్మా, ఆల్రెడీ ఒకరి చేత మోసపోయిన తర్వాత నేను నిజమైన స్నేహితుడిగా ఉంటానంటే ఎలా అంగీకరిస్తాడు చెప్పండి? సైలెంట్ అవరా? మీకు అర్థమవుతుందా? అందుకనే పట్టణాన్నైనా వశపరచుకోవచ్చు తప్పని అన్యాయం నొందిన సహోదరుని మన సహోదరుడిగా వశపరచుకోవాలంటే అది చాలా కష్టం. ఎందుకు తెలుసా? అపనిందలు మోపుతుంది. ఓకే, తన సహోదరుని మీద కొండుములు చెప్పేవాడు, తన తల్లి కుమారుడి మీద అపనిందలు మోపేవాడు అన్యాయం పొందుతున్నాడు. ఇప్పుడు అలాంటి వాడు, మీకు అర్థమవుతుందా? సొంత సహోదరుడే అన్యాయం చేసినప్పుడు క్రీస్తులో ఉన్న సహోదరుని ఎలా నమ్మగలరు చెప్పండి? అవునా కదా? కాబట్టి మనం క్రీస్తులో ఉన్నవారము, క్రీస్తునందు సహోదరి సహోదరు అని చెప్పుకోవడం కాదు, మన కుటుంబంలో మన సహోదరుల బంధాల్లో మనం ఎలా ప్రవర్తిస్తాం. అవునా కదా? అంటే మన కుటుంబాల్లో అనుబంధాల్లోనే నిలబడలేకపోతే క్రీస్తులో మనం నిజాయితీని ఎలా కాపాడుకోగలం? అది చెప్తాను. ఒకసారి 17:17 కూడా చదువుతాం. ఇదే సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. ఏం చేస్తాడంట? నిజమైన స్నేహితుడు ఒకరు సంపాదించుకుంటానంట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అంటే అర్థం ఏంటి? కీడు కలిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా, అటువంటి సహోదరులుగా మనం ఉండాలి. వారి క్రీస్తుని ఎరిగిన వారు మనం మంచి స్నేహితులుగా ఉండాలి. సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలంట? ప్రాణ స్నేహితులుగా నిలబడాలి. ఆపద వచ్చినప్పుడు మనం ఆదుకునే వారిగా ఉండాలి. అలా సంపాదించుకోవడానికే మనం ప్రయాసపడాలని అక్కడ మాట్లాడతారు. ఇంకో మాట మీకు చూపిస్తాను, చూడండి, విచిత్రంగా ఉంటది. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తాం. ఇర్మియా గ్రంథం 9:4 చదవండి. అక్కడ ఒక మాట కనబడుతుంది, చూడండి. ఇర్మియా గ్రంథం 9:4 చూడండి. మీలో ప్రతి వాడును తన పొరుగు వారి విషయమై ఎలా ఉండాలట? తన పొరుగు వారి విషయం ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుడునైనను నమ్మకుడి. ఏం చేద్దాడు? ఏ సహోదరుడునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొంటయు. ఎలా ఉన్నాడట? అంటే అర్థం ఏంటి అమ్మా? నీ దగ్గర కొంటాడు, వేరే వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నాడా? అది లోకస్తులు అయితే పర్లేదండి. మీకు అర్థమవుతుందా? సంఘంలో ఉన్నవారు, క్రీస్తు బోధకులుగా పిలువబడుతున్న మనమే అలా వ్యవహరించమంటే అసలే మనం సహోదరులను పిలిపించుకోవడానికి వాక్యం మనకి నేర్పిన బంధం ఏంటండి? వాక్యంలో మనం నేర్చుకున్న విలువ ఏముందండి? అందుకనే ప్రతి సహోదరుని ఏం చేయద్దు అంటాడు? నమ్మద్దు. అందుకని అన్నాడు, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొంటయు. తంటాల మారి ఇక్కడ దాకా మార్చేస్తాడట. నీకు అర్థమవుతుంది? నా దగ్గర నన్ను పొగుడుతాడు, పక్కోడి దగ్గర తిడతాడు అన్నమాట. నీకు అర్థమవుతుందా? నన్ను మెచ్చుకుంటాడు, పక్కోడి దగ్గర నా మీద నిందగా వేస్తాడనమాట. ఇటువంటి సహోదరుల మధ్యన వాక్యంలో మనం బ్రతుకుతున్నాం. అందుకని చెప్తున్నాడు ఇశ్రాయేలుడితో, ఇర్మియా ద్వారా ఏమని? ప్రతి సహోదరుని ఏం చేస్తున్నాడు? నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొంటయు తన సహోదరుని, చూడండి, తన సహోదరుని కోపముంచును. చూడండి, ప్రతి సహోదరుని కొంపను. ఏం చేస్తున్నాడు? ఏమైనా అర్థమవుతుందా? ఆలోచించారు. అంటే దైవం ఎంత పరిశోధన చేస్తున్నాడంటే మీకేమైనా అర్థమవుతుందా? ఇప్పుడు నా తప్పుని నేను మోసం చేశానంటే ఎవరు చూస్తున్నారు? ఆయన
ఆయన కుటుంబాన్ని నేను పాడు చేస్తుంటే ఆడు పట్టించుకోకపోయినా ఎవరు చూస్తున్నారా? అది నా అన్నగారు తెంగరోడు కాదని నేను తెలుగుతో వ్యవహరించి నేను మోసం చేశాను అనుకో, మోసపోయిన వాడికి నష్టమే ఉండదట, మోసం చేసిన వాడికి నష్టం. మీకు అర్థమవుతుందా? అది ఇశ్రాయేలులో ఉన్న సహోదరులతో చెప్తున్నాడు. ఏం చేస్తున్నాడట? అది నీ సహోదరుడు నమ్మకం, జాగ్రత్త సుమా. అలాగే క్రీస్తులో నీకు సహోదరుడు ఉన్నప్పుడు ఆయన ప్రేమించి పోగొట్టుకోవద్దని చెప్తాడు. కానీ క్రీస్తులో ఉన్న సహోదరుడు కూడా ఎలా ఉండాలి? కొంపల ముంచేవాడిగా ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? లోకంలో చూస్తున్నామా లేదా? ఏమన్నా మాట్లాడుతున్నారా? లోకంలో చూస్తున్నామా లేదా? అనుభవిస్తున్నామా లేదా? అందుకే నా మాట చెప్తున్నాడు చూడండి. తన సహోదరుని కొంప ముంచును ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ఏం చెప్పడానికంట? కొండెములు సారీలు చెప్పడానికి తిరుగుతున్నాడు తప్ప కానీ ఏం చెప్పాలని తెలిసి తిరుగుతున్నప్పుడు ఇంటింటికి చూడండి. అక్కడికి ఎంత వచ్చిందో చెప్పాడు. 5వ వచనం, సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచును. ఏం చేస్తున్నాడట? అమ్మేస్తున్నాడట. మీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడాలి? సహోదరుని ఇంటికి వెళ్తే ఏం మాట్లాడాలి? సత్యం మాట్లాడాలి. ఓకేనా? అందుకని ఇందాకేమన్నాడు దావీదు స్టార్టింగ్ వచనంలోనే, నా సహోదరులకు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. వెళ్ళిన ప్రతి ఇంటికి ఎవరిని పరిచయం చేయాలి తెలుసా? వాక్యాన్ని, క్రీస్తును పరిచయం చేయాలి. ఆయన నిజమైన సహోదరుడు. ఆయన గురించి ప్రకటన చేసినప్పుడు నువ్వు నిజమైన సహోదరుడిగా, నిజమైన సహోదరిగా ఉంటావు. లేదు, వ్యర్థమైన మాటలు మాట్లాడావా నువ్వు ఎవరు తెలుసా? తంటాలగుంట. అదేనన్నాడా? తంటాల కోరి. మీకు అర్థమవుతున్నా? అబద్ధికుడు అవుతున్నావు, కొంపలు ముంచుతున్నావు. అసలు క్రైస్తవుడు కొంపలు ముంచేవాడా చెప్పండి? ఇంకా చెప్పాలంటే గృహాలను నిలబెట్టేవాడు, గృహాలని కట్టేవాడు ఎవరు తెలుసా? క్రైస్తవుడు, క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ బోధకుడు. మరి వాళ్ళ జీవితాలను పాడు చేస్తున్నాం, కుటుంబాలను పాడు చేస్తున్నామంటే ఏం నేర్పింది మనం నేర్చుకున్న వారికి? ఏ విలువిచ్చింది మనకి? కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి. అందుకనే సత్యములు పలకగా ప్రతి వాడును తన పొరుగు వారిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఏం చేస్తున్నారట? అభ్యాసం చేస్తున్నారట. దేనికి? నాలుకకి. గుణము నేర్పుతున్నారట. అభ్యసించడం అంటే అర్థం ఏంటి? అలవాటు చేస్తున్నారట, నైపుణ్యతను ఇస్తున్నారట. దేని కొరకు తెలుసా? అబద్ధాల కొరకు. కింద ఇంకో మాట అన్నాడు చూడండి, ఎదుటి వాడి తప్పులు పట్టవలనని ప్రయత్నపడుదురు. ఈయన జీవితం చూసుకోడట, ఎదుటివాడి తప్పులు వెతుకుతున్నాడు. ఏమ్మా, యేసుప్రభు అదే చెప్పాడు కదా, నీ కొంట్లో దూరం పెట్టుకుని ఎదుటి కొంట్లో నలుసు చూస్తున్నాడు. దూరం పెద్దదా? మా దూరం పెద్దదా, నలుసు పెద్దదా? అది అంటే మనలో అన్ని తప్పులు ఉంచుకుని ఎదుటి వాడిలో ఉన్న చిన్న తప్పును భూతత్వంలో చూస్తున్నామంటే అది శాస్త్రుల పరిచయం ఉన్నది. కాబట్టి వాళ్ళ క్రైస్తవ సేవకుడు కానీ బోధకుడు కానీ అలాగా ఉండకూడదు. జాగ్రత్త. అంత అద్భుతమైన విషయాలను మనకి నేర్పుతున్నాడు ఇవాళ. కాబట్టి మన జీవితాలతో ఏ కొంపను కూడా ముంచేవారుగా. అసలు ఆ మాట ఎంత ఆశీస్పదంగా ఉందండి, అవునే కాదు? కాబట్టి ఆ గుణాల్లో మనం ఉన్నట్లయితే దేవుడికి ఎంత అవమానం అండి. రేపు వద్ద ఇంకొకరు ఎవరైనా మనల్ని నమ్మగలరా? ఆలోచించాలి. నేను క్రైస్తవుని చెప్పుకుంటే నిన్ను ఎవరైనా అంగీకరించగలరా? కాబట్టి మన లక్షణాలు ఎలా ఉన్నాయి ఆలోచించాలి. సహోదరులే కుటుంబాలు పాడు చేసుకుంటున్నారండి. ఇవాళ క్రైస్తవంలో వచ్చిన మనం, క్రీస్తుని కలిగి ఉన్న మనం జీవితాలు నిలబెట్టాలి, కుటుంబాలని మార్చాలి. ఇంటింటికి తిరిగి చాడీలు చెప్తూ కాదు, ముసలమ్మలాగా ముచ్చట్లా చెప్పడం కాదు. ఏం చేయాలంట? సత్యం పలకాలి, క్రీస్తుని పరిచయం చేయాలి, దేవుడు ప్రకటించడం కొరకు ప్రయాసపడాలి. అది ఒకరి ఇంటికి నువ్వు వెళ్ళావంటే నీ పనేదో ఉన్నదని నువ్వు గుర్తించుకోలే తప్ప కానీ పనికి మారిన మాటలు మాట్లాడకూడదు, కాని మాటలు మాట్లాడి ఎదుటివాడి యొక్క జీవితాన్ని నాశనం చేయకూడదు, అవునా కదా? కాబట్టి జాగ్రత్త సుమా. ఓకేనా? ఇవాళ సహోదరులుగా మన అనుబంధాలు ఎలా ఉన్నాయి? ఇంకో విషయం చెప్పండి. ఇవాళ మనం క్రీస్తు దగ్గరికి వచ్చినాం, మన దేవుడు కుమార్తెలుగా పిలువబడుతున్నాం. ఈ గుణ లక్షణాలు మనలో ఉంటే మనల్ని గుర్తించడం దేవుడు, గమనించిన దేవుడు. కాబట్టి ఒకసారి బుద్ధి చెప్పే పరిస్థితి మనకే ఉంది. జాగ్రత్తగా మనం కనిపించాలి, కాపాడుకోవాలి మనం. కాబట్టి ఏం చేస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం అనేది ఆలోచించాలి. ఇవాళ క్రీస్తు ఇచ్చే అనుబంధం ఎంత గొప్పదో తెలియదా? పాడు చేయని అనుబంధం. ఇప్పుడు అన్నదమ్ముల్లో ఏమున్నా చెప్పండి,
ఒక తల్లి కుమారుడి మీద నింద వేస్తున్నాడా? తన సహోదరుని మీద అపనిందలు మోపుతున్నాడా? చెప్పాలి. అన్యాయం చేస్తున్నాడా లేదా? కుటుంబాలను పాడు చేస్తున్నాడా లేదు? ఎంతమంది లేరండి? తమ్ముడికి తెలియకుండా అమ్మ నాన్న చేత ఆస్తులు రాయించుకునే వాళ్ళు ఎంతమంది లేదు? అన్నగారికి తెలియకుండా తమ్ముడు చేసే పనులు ఎన్ని లేవు? అంటే ఇలా ఆస్తులు తప్పకనే ఆప్యాయతలొద్దు, అనుబంధాలతో పని. కానీ నీ లోకములో ఉంటే నీ విలువలైన నిన్ను మోసం చేస్తుంది, నీ అనుబంధాలు, నీ రక్త సంబంధమైన నిన్ను మస్ట్ పెడుతుంది. అవునా కాదా? కానీ అదే నువ్వు క్రీస్తులో ఉంటే నిష్కపటంగా ఉంటుంది. క్రీస్తులో ఉంటే నీ మోసాల నుంచి నిన్ను కాపాడుకునే దేవుని నుంచి కలిగి ఉంటున్నావు. మోసం చేయాలన్న తలంపులు ఉంటే వాటి నుంచి దూరంగా వెళ్తాను. అదండి క్రీస్తులు మనకిచ్చిన అనుబంధం. క్రీస్తు మనకి నేర్పిన కుటుంబ విలువలు అయ్యండి. ఒక సహోదరుడిగా ఉన్నావంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఒక సహోదరిగా ఉన్నావంటే ఎలా ఆలోచిస్తున్నావు. కాబట్టి ఇంకో విషయం చెప్పిన, భౌతికమైన సహోదరులుగా ఉండడం కాదు, ఆత్మ సంబంధమైన సహోదరులుగా ఉండగలిగిన స్థాయిని ఇచ్చాడంటే, నిజమైన దేవుని కుమారులుగా, నిజమైన దేవుని కుమార్తెలుగా మార్చారంటే మనకంటే ధన్యులు ఈ జగత్తులు ఎవరున్నారు చెప్పండి. ఇవాళ సంఘం నుండి ఈ లక్షణాలు మనం ఏర్పరచుకో. అందుకే ఆ మాటలో మనకు సూటిగా చెప్తూ ఆ మాటలు వివరిస్తున్నాం. ఎన్నో మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమిలికి రాసిన పత్రిక ఒకసారి దానికి ముందు అపొస్తలుల కార్యములు 9:17 జరుగుతుంది. చూడండి, అపొస్తలుల కార్యములు 9:17 త్వరగా. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి ఎవరి మీద? సౌలు ఎవరు? క్రీస్తు కొరకు ప్రాణం పెడుతున్న పౌలు అన్నమాట. ఈ సౌలు ఎవరు? అప్పటికి పరిశుద్ధులు హింసిస్తున్నవాడు అన్నమాట. ఓకేనా? అక్కడ పైన దమస్కు పట్టణంలో యేసు ప్రభు ఎదురుపడడం, ఆయన ఆ ప్రకాశానికి కళ్ళు తిరుగు పడిపోవడం, పొరల వంటి కప్పేయడం, యేసు ఆయనకి ఎదురుపడి బోధించడం, మరలా ఆయన తిరిగి లేచి రావడం. అననీయ దగ్గరికి మళ్ళా ప్రభువుతో వచ్చి నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళి అతనిని స్వస్థపరిచి, నేను ఏర్పరచుకున్న సాధనము అన్యజనుల మధ్యన, సహోదరుల మధ్యన ఆయన ఏర్పరచుకున్న సాధనం ఆయన వెళ్ళి బలపరచని చెప్తే, ఇప్పుడు అననీయ ఆ ఇంటికి సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. చూడండి, మరలా చదువుదావచ్చు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా. మరి అప్పుడు దాకా ఎవరు? హింసించున్న విరోధి. ఎప్పుడైతే ప్రభు ఏర్పరచుకున్నాడో, ప్రభు కోరుకున్నాడో, ఏమంటున్నాడండి? అననీయ ఏమని పిలుస్తున్నాడండి? సౌలా సహోదరుడు అన్నాడు. పైన ఏమన్నాడు తెలుసండి? ఒక మాట మీకు చూపిస్తాను. 13 వచ్చింది. ఇదే అననీయ ఏమన్నాడు? 12 వచ్చింది. 12 వచ్చింది. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి, చూడండి, చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఎక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించుటకు అతడు ప్రధాన యాజకులు అందరి వలన అధికారము పొంది ఉన్నాడని. ఎవరికే? ప్రభుదోతకి. ప్రభుకి ఏమనుకుంటున్నాడో తెలుసా? నీ పరిశుద్ధులు హింసించిన వాడు ఇంకా ఇక్కడున్న నీకు నామమును ప్రార్థన చేసేవారిని బంధించడానికి ఏం చేశాడు? ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు అధికారం పొందినవాడు. ఎలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నేను చేతుల నుంచి ప్రార్థన చేయాలా, ఎలాంటి వాడిని నేను బాగు చేసి బాప్తిస్మం ఇవ్వాలా అని మాట్లాడుతున్నాడు. ఓకేనా? అలా మాట్లాడగానే యేసు ప్రభు ఏమన్నాడు? 15 వచ్చిన చదవండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను ఆ నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. నువ్వు వెళ్ళు, నువ్వు సందేశించకని చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా వచ్చేయమన్నాడు? 17 వచ్చినలో 17 వచ్చును. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, హింసకుడు, హంతకుడు అని మాట్లాడినవాడు ఇప్పుడు ఏమని మాట్లాడగలుగుతున్నాడు? సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని
చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి పొంది, చూడండి, దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. అననీయ తన మార్గాన్ని వెళ్ళిపోయాడు, పౌలు తన మార్గాన్ని వెళ్ళిపోయాడు. మీకైనా అర్థమైంది ఇప్పుడు? అంటే క్రీస్తు ఏర్పరచుకున్నప్పుడు ఎంత ద్రోహి అయినా, అర్థం చేసుకోండి, ఎంత వ్యతిరేకుడైనా, క్రీస్తు హింసించిన వాడైనా క్రీస్తు అంగీకరిస్తుంటే ఏమవుతున్నాడు తెలుసా? అతను సహోదరుడు, సహోదరి అలాగే చూడాలి. ఓకేనా? ఒప్పుకొనని అన్నయ్య యేసు ప్రభు మాట్లాడగలని ఏం చేశాడు? యేసు ప్రభు మాట్లాడగలని ఏం చేశాడు? సౌలా సహోదరుడని పిలవగలిగాడే లేదు. కాబట్టి మన సహోదరుల్లో, అన్నదమ్ముల్లో ఎన్నో వ్యతిరేకతలు ఉండొచ్చు, మన కుటుంబంలో ఎన్నో వ్యతిరేక భావాలు ఉండొచ్చు, కోప ద్వేషాలు ఉండొచ్చు, అన్యాయాలు ఉండొచ్చు. కానీ క్రీస్తులోకి వస్తుంటే న్యాయమైన జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో మాట చెప్తున్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12:10. రోమిలకు రాసిన పత్రిక 12:10. చూడండి, అక్కడ అద్భుతమైన మాట మాట్లాడు. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందొకడు ఎలా ఉండాలంట? అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకున్నాడు. ఎలా ఉండాలంటే సంఘంలో ఉన్నవారు, క్రీస్తులో ఉన్నవారు సహోదరు ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం. అంటే ప్రేమ వలకపోయడంలో ఇంకా అసలు ఇప్పుడు నిన్న రాఖీ కట్టినప్పుడు ఎంత ప్రేమ వలకపోసేసావు నీ అక్క మీద, నీ చెల్లెల మీద. అది రాఖీ కట్టడానికి ఎంత దూరమైన అన్నగారి కోసం, తమ్ముడు కోసం పరిగెత్తుకుని వెళ్ళవలేదా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? నువ్వు ప్రేమను వ్యక్తపరచు, నీ ప్రేమను దారపోసు. అవునే కదా? నిజంగా క్రీస్తులో ఉన్న సహోదరుడి కోసం కూడా ఏం చేయాలి అంటే, సంఘానికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలంట? అంత ప్రేమ వలకపోయాలి. ఎవరి మీద? బాప్తిస్మం పొందిన సహోదరుడి మీద, సహోదరి మీద. అందుకనే సహోదరు ప్రేమ విషయంలో ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో, అంటే గొప్ప చేసే విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి. అంటే ఎంచవలసి వస్తే ఎలా ఉండాలంట? ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలంట. అదే క్రీస్తులో ఇచ్చిన అనుబంధం. మరి లోపల ఏం చేస్తున్నావు? తగ్గేస్తున్నావు. అవునా? స్వార్థంతో ఏం చేస్తున్నావు? అన్యాయం చేస్తున్నావు, జీవితాలను బాగు చేస్తున్నావు, కోపం ఉంచుతున్నావు. అవునే కదా? మరి క్రీస్తులోకి వస్తే ద్వేషించవలసిన నీవు ప్రేమిస్తున్నావు, నాశనం చేయవలసిన నీవు కాపాడుతున్నావు. అవునే కదా? క్రీస్తు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఒక మాట మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 13:1 చదువుతాను. హెబ్రీ పత్రిక 13:1. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి, దాని వలన కొందరు ఎరువుకయ్యే దేవదూతలకి ఏమిచ్చారంట? ఆతిథ్యం. అలా ఉండాలంట మనం. అంతేకాదు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఒక రోజు ఉండి ఒక రోజు పోతాం కాదు. ప్రేమ ఈ ఆదివారం ఎక్కువ ఉండి వచ్చే వారం తగ్గడం కాదు. ఎప్పుడు సంఘస్థుల మధ్యన క్రీస్తు సహోదరి సహోదరులుగా మన మధ్యన ఏముండాలంట? నిలువురముగా ఉండాలంట. సహోదరి ప్రేమలో అనురాగం కలిగి ఉండాలట. ఒకసారి పేతురు పత్రిక 1 పేతురు 2:17. 1 పేతురు 2:17. 1 పేతురు 2:17. ఏం చేయాలంట? 2:7. 17. అందరినీ సన్మానించుడి. ఎంత అద్భుతమైన విషయం అండి క్రీస్తు చెప్తున్నాడు. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఎంత అద్భుతమైన విషయాలు అపోస్తలుడైన పేతురు పరిశుద్ధులకు చెప్తున్నాడండి. ఏం చేయాలంట? అందరినీ సన్మానించాలట. అందుకే ఘనముగా హెచ్చించుకుని అన్నాడు కదా రోమపత్రికలో. సహోదరులను ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమలో అనురాగం కలిగి ఉండాలి. ప్రేమించుటలో నిలువురముగా ఉండాలి. ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. జకరియా గ్రంథం 11:14 చూడండి. జకరియా గ్రంథం 11:14. జకరియా గ్రంథం 11:14. పేజీ నంబరు 782 పేజీ. చూడండి. అప్పుడు బంధమును నట్టి, చూడండి, అప్పుడు బంధమును నట్టి నా రెండవ కర్రను తీసుకుని యోధా వారికి ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేయునట్లు
తొలగించి దాన్ని విరిచితిని ఎందుకు తెలుసా? దేవుని విడిచిపెట్టు బ్రతుకుతున్నారండి ఇశ్రాయేలు యూతులు. కాబట్టి ఆ రెండో కర్రను తీసుకుని ఏం చేస్తారని అంటున్నాడు చూడండి. రెండవ కర్రను తీసుకుని యోధా వారికి ఇశ్రాయేలు వారికి కలిగిన సహోదర బంధమును భంగము చేసి చేయునట్లు దాన్ని విరిచితిని అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సహోదరుల బంధం కలిగి ఉండాలన్నా విడిపోవాలన్నా మీకేనా అర్థమైందా? అంటే దేవుని దగ్గర మనం ఎలా నివసించాలో అలా నివసించకపోతే ఏ పోగొట్టుకుంటాం తెలుసా? ఆ బంధాన్ని పోగొట్టుకుంటాం. దేవుని విడిచిపెట్టి నిబంధనలు మీరు బ్రతుకుతున్నారు కాబట్టి ఇశ్రాయేలీయులకి యోధా వారికి ఉన్న ఆ సహోదర బంధాన్ని విరగొట్టాడంటే ఎవరో తండ్రి అయినా దేవుడు. కారణం ఏంటంటే శత్రువులకు అప్పగించు. కాబట్టి దేవుని మీద తిరగబడిన ఏ సహోదరుడి కానీ ఏ సహోదరి కానీ వర్తెలడు. అంతేకాదు సత్సంబంధాలు కలిగి ఉండవలసిన మనం అబద్ధమైన బంధాలతో మోసాలతో కొండెములతో మనం బ్రతికినట్లయితే మన బంధాలకు విలువ ఉండదు. అందుకనే మనం ఎలా ఉండాలంట? సహోదర బంధం కలిగి ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి. యోహాను పత్రిక 2:10 యోహాను పత్రిక 2:10 చివరగా తరగతి తన సహోదరుని ప్రేమించువాడు తన సహోదరుడు ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు ఎక్కడ ఉంటున్నాడట? వెలుగులో ఉన్నవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేది లేదు. ఎక్కడ ఏం చేస్తుంటే ప్రేమిస్తుంటేనే ఎక్కడ ఉంటున్నామంట? వెలుగు సంబంధంలో. అంటే ఇప్పుడు క్రీస్తు ఏ సంబంధి? నిజమైనది. ఓకేనా? అంటే క్రీస్తులో ఉన్నవాడు ఎలాగలా ఆరిపోవాలి. వెలగాలి. కాబట్టి వెలుగుతామా ఆరిపోతాం ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. దేనితో ముడిపడి ఉంది? ప్రేమ అనుబంధాలతో ముడిపడి ఉంది. ప్రేమ ఉన్న చోట సహోదరి విలువలు కాపాడుకుని సంఘంలో ఉన్న మనం ఎవరు? క్రీస్తు తోడి సహోదరులు. కాబట్టి మన ప్రేమ నిలవడముగా ఉండాలి. మన ప్రేమ అనురాగముతో ఉండాలి. మన ప్రేమ కాపాడుకుంటూ ఉండాలని నన్నే హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఓపికైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎంతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.